హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే యాదగిరి టెంపుల్కి వెళ్ళాము అండ్ ఎల్బీ నగర్ టు ఉప్పల్కి అయితే వెళ్ళి అక్కడ యాదగిరి టెంపుల్ బస్ అయితే ఎక్కి వెళ్ళాము. అండ్ నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే కలిసి వెళ్ళాను. అండ్ మేమైతే ఆఫ్టర్ 2 years వెళ్తున్నాము టెంపుల్కి. ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం, కాకపోతే ఈసారి 2 years గ్యాప్ వచ్చిండే. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికైతే వెళ్ళాము అండ్ అనుకోలేదు వీడియో కూడా తీయాలి, ఎలా తీయాలి ఏంటి అని ఏమనుకోలేదు. ఏదో వెళ్తున్నాం కదా అనేసి నార్మల్గా తీసాము. అండ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు, ఏదో తీసా అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పెట్టేసా. అండ్ అక్కడైతే నరసింహస్వామి జయంతి స్పెషల్గా అక్కడైతే పర్ఫార్మెన్స్ చేశారు. స్వామివారిని ఊరేగించారు, భరతనాట్యం చేశారు, వరాహి స్వామి పర్ఫార్మెన్స్ చేశారు అండ్ నరసింహస్వామి పర్ఫార్మెన్స్ కూడా చేశారు. మీకైతే మహా అవతార్ నరసింహ మూవీ ఐడియా ఉంటుంది కదా, సేమ్ అలానే ప్రహ్లాదుడు స్వామివారి నామస్మరణ చేస్తున్నట్టుగా స్వామివారు ప్రహ్లాదుని కోసం స్తంభం నుండి ఉద్భవించినట్టు, ప్రహ్లాదుని వారి తండ్రిని అయితే స్వామివారు చంపేసినట్టు అవంతా కూడా పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ మేమైతే ఊరేగింపు, భరతనాట్యం అండ్ ఇవన్నీ మిస్ అయ్యాము. కానీ వారాహి స్వామి పర్ఫార్మెన్స్ అండ్ నరసింహస్వామి పర్ఫార్మెన్స్ అయితే చూసాము. వరాహి స్వామి వారిది వీడియో తీయలేకపోయాము, కానీ నరసింహస్వామిది పర్ఫార్మెన్స్ అయితే టోటలీ ఫస్ట్ టు ఎండింగ్ వరకు అయితే వీడియో తీసాము. అండ్ లాస్ట్లో మీకైతే ఆ వీడియో చూపిస్తాను. అండ్ మేమైతే ఇప్పుడు ఉప్పల్లో ఉన్నాము. ఉప్పల్ నుండి యాదగిరి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఉప్పల్లో అయితే అలా టైంపాస్ చేసి అండ్ బస్సు అయితే ఎక్కి వెళ్ళాము. అండ్ మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మధ్యలో స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉంటుంది కదా, ఆ టెంపుల్ని కూడా వీడియో తీసుకున్నాము. లక్ష్మీ రమణ ప్రణయ విహారీ శ్రీహరి, హృదయములో వసించు శ్రీహరి, ప్రియమారా సేవింతు శ్రీహరి, అభయహస్తముతో అండగా నిలిచి చింతలు తీర్చే నారాయణ హరి. హరి 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 శ్రీహరి, నారాయణ హరి శ్రీహరి, మీ భక్తులమే మా గానంతో తరించవయ్యా శ్రీహరి. హరి 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 శ్రీహరి, నారాయణ హరి శ్రీహరి, మీ భక్తులమే మా గానంతో తరించవయ్యా శ్రీహరి. మోహన రూపా ముగ్ధ మానస నరహరి, లక్ష్మీ రమణ ప్రణయ విహారీ శ్రీహరి. ఇక బస్సు అయితే దిగేసాము. అండ్ మీలో కూడా యాదగిరిగుట్ట టెంపుల్ని ఎంతమంది విజిట్ అయ్యారో కామెంట్ చేయండి. మాకైతే అక్కడ ఉన్న వాళ్ళు ఆ రోజే ప్రహ్లాదుని కోసం స్వామివారు అయితే అవతరించారు అని చెప్పారు. స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా అండి, స్వామివారి జయంతి స్పెషల్ ఉంది అని. కానీ మేమైతే వెళ్ళింది April 4th, ఇప్పుడేమో April 30కి స్వామివారి జయంతి అని అంటున్నారు. మాకు కూడా అంత క్లారిటీ లేదు ఎప్పుడో. మీరే స్వామివారి జయంతి ఎప్పుడో కామెంట్ చేయండి. नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्. ॐ
గుండెం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అండ్ 5 కత్తెరలు అంటారు కదా, అలా అయితే నేను చుట్టూ ఇచ్చాను. అండ్ మా తమ్ముడు అయితే గుండు చేయించుకున్నాడు. అండ్ ఏదైనా మొక్కులు ఉన్నప్పుడు కానీ స్వామివారి కోసం కానీ ఇస్తారు కదా, అలా ఇచ్చాము. గుండు చేయించుకునే దాని పక్కనే ఇలా ధర్మసత్రం అయితే ఉంటుంది. నిద్ర చేయాలి అనుకుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ వద్దు అనుకుంటే మీకు రూమ్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటాయి. కానీ ఇక్కడైతే ప్లేస్ కింద చాలా పెద్దగా బాగుంటుందండి. ధర్మసత్రం ఆపోజిట్ గానే గుండం కూడా ఉంటుందండి. అక్కడైతే స్నానం చేసి పైన స్వామివారిని దర్శించుకోవచ్చు. అండ్ మేమైతే గుండంలో చాలా టైం స్పెండ్ చేసాము. అండ్ మేము వెళ్ళే టైంలో ఎక్కువగా రష్ లేకుండే. అండ్ మెల్లమెల్లగా ఈవినింగ్ టైంలో చాలా రష్ అయితే అయినుండే. అండ్ మేము వెళ్ళింది సాటర్డే, అందుకని చాలా మంది అయితే వచ్చారు ఈవినింగ్ టైంకి. అండ్ నేనైతే ఫుల్ వీడియో ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నానండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. हरिवरासनं स्वामि विश्वमोहनं हरिदधीश्वरम् आराध्य पादुकम् हरिविवर्धनं स्वामि नित्यनर्तनं हरिहरात्मजं स्वामि देवमाश्रये हरिहरात्मजं स्वामि देवमाश्रये. ఇక స్నానం చేసి రెడీ అయ్యి ఇక మేమైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా, స్వామివారి కథ పర్ఫార్మెన్స్ అయితే చేసామని. ఇప్పుడైతే ఆ పర్ఫార్మెన్స్ని మీకు చూపించేస్తాను. గడి గడియల్లో హరినా తోడయ్యాడు, అణువణువులుగా విశ్వమంతట కొలువయ్యాడు. గడి గడియల్లో హరినా తోడయ్యాడు, అణువణువులుగా విశ్వమంతట కొలువయ్యాడు. రక్ష రక్ష మాధవ మమ్ముల కాచే కేశవ, రక్ష రక్ష మాధవ పాహి మాం పాహి మాం. రక్ష రక్ష మాధవ మమ్ముల కాచే కేశవ, రక్ష రక్ష మాధవ. చేయండి, ఉద్యోగాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాజ్ఞవ్వాలి. ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చేయండి. బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే బలాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తివంతుడవ్వాలి. ఇటువంటి వరాన్ని ఇప్పటి వరకు నేను ఏ భక్తుడికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, నీవు చేసిన విధంగా ఘోరమైన తపస్సు ఇంతకు మునుపెవ్వరూ సృష్టిలో చెయ్యలేదు, ఇక మీదట భవిష్యత్తులో చెయ్యబోరు. తదాస్తు. చిరంజీవినయ్యాను, అమరుడనయ్యాను, భగవంతుడిగా మారిపోయాను. ఈ హిరణ్యకృష్ణుడే భగవంతుడు. సర్వత్రా నానావస్థలనే వినిపించాలి. హిరణ్యకృష్ణుడే భగవంతుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
ఆనందం మరోపై. పుత్ర, ఈ రోజు నా ఒడిలో కూర్చున్న నేను రేపు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలి కనుక చక్రవర్తి కాబోయే ఈ చిన్నారి రాకుమారుని వివేకానికి సామర్థ్యానికి ఒక చిన్న పరీక్ష పెట్టబోతున్నాను. నాయన ప్రహ్లాద, గురుకులంలో నీవు ఏ విద్యలైతే అభ్యసించావో వాటి ఆధారంగా చెప్పు. రాజంటే ఎలా ఉండాలి? నాన్నగారు, రాజులు ఎలా ఉండాలంటే పక్షపాతం వహించకుండా సమన్వయం కలిగి ఉండాలి. ప్రజలను తమ సంతానంగా భావించి వారి సుఖాలను తమ సుఖాలుగా, వారి దుఃఖాలను తమ దుఃఖాలుగా భావించాలి. రాజు కేవలం తన రాజ్యం మాత్రమే కాదు, తన ప్రజల మనసుల్ని కూడా అతను పరిపాలించాలి. నాన్నగారు, ఎంతో బాగుంది. వివేకంతో కూడిన నీ మాటలు వింటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. అసురుల జాతి భవిష్యత్తు నీ చేతుల్లో సురక్షితంగా ఉంటుంది. ఇంకా రాజు ప్రథమ కర్తవ్యం ఏమిటంటే అతను పరమ పురుషుడైన భగవంతుని పట్ల తన ప్రజలలో భక్తిని పెంపొందించాలి. సర్వశక్తిమంతుడు సృష్టిని పోషించే ఆ పురుషోత్తముని అందరూ పూజించేలా చెయ్యాలి. తండ్రి, ఆయనే శ్రీ మహావిష్ణువు. అజ్ఞానం, అహంకారం, మోహమాయల్లో పడిపోయే కోటాను కోట్ల జీవులు ఈ లోకంలో వంతులేని భవసాగరంలో మునిగి చెబుతున్నాయి. ఈ స్థితిలో వాటన్నిటికీ విష్ణువు అనే నావ ఆశ్చర్యం కలిగిస్తే అది ఎంత సునాయాసంగా భావిస్తామని. నీవు చేస్తున్న విష్ణు స్తుతిని చాలించు. నీ ఒక జ్ఞానిలాగా మాట్లాడుతున్నావన్నది నిజమే. దురదృష్టవశాత్తు నీ జ్ఞానాన్ని ఎవరో విస్తూర్యం చేస్తున్నారు. ఇందులో నీ దోషమేమీ లేదని నాకు తెలుసు. చండ అమర్క చూస్తుంటే ఆ మాయాది విష్ణు భక్తులు మారు వేషం వేసుకుని దొంగదారిలో గురుకులంలోకి ప్రవేశించి ప్రహ్లాదునికి దుర్బోధ చేస్తున్నట్టున్నారు. నీ ఇద్దరికి ఇప్పుడు పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరిరువురు సావధానంగా వినండి. ఇకపై ఏ విష్ణు భక్తులు గురుకులంలోకి చొరబడకుండా జాగ్రత్త వహించండి.
కనిపించడం లేదా? మాయా వీటికి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను. అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నారా? అందులోనూ ఉన్నారు. మృగాన్ని కాదు, నేనే నా సింహుని. అస్తమిస్తున్న సూర్యుడిని రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపుల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్తం సంగతి నా కోళ్లను బాగా చూడు. ఇది సజీవం కావు, నిర్జీవము కావు.
శివాయ నమః. ఓం నరసింహాయ నమః. మాకైతే పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చిందండి. అండ్ మీకు కూడా వీడియోలో చూసినందుకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ నాకైతే స్వామివారిని డైరెక్ట్‌గా చూసినట్టుగా అనిపించింది ఆ కథ అంతా. అండ్ నేనైతే ఎమోషనల్ అయ్యాను. కంట్లో నీళ్ళు కూడా తిరిగాయి. అంత బాగా అనిపించింది. అండ్ మీకోసం మీకు చూపించాలని ఎంతో కష్టపడి వీడియో అయితే తీశాను. 20 మినిట్స్ ఉండే. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏంటంటే అక్కడ మా చుట్టాలైతే కలిసారు. అండ్ మేము వాళ్ళు కలిసి అక్కడే తినేసి నైట్ స్టే చేసాము. ఆ రోజైతే అన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్‌గా జరిగాయండి. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. सहस्र कोटि कोटि केसर प्रभासमान भद्रनाथ